ఈరోజు మా లైఫ్లోనే ఎంతో బ్యాడ్ డే మామ. మేము 5 ఇయర్స్ నుంచి అంటే కరోనా అప్పటి నుంచి ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం. ఎంతోమంది పరిచయం అయ్యారు, ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు, బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా అలా. కానీ ఈరోజు ఇది ఇలా అవుతుందని అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే గుంటూరు శంకర్లాస్లో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా, అక్కడ ఉన్న మట్టి మొత్తాన్ని తెచ్చి ఇక్కడ డంప్ చేశారు మామ. ఇక్కడ అసలు ఈ ప్లేస్లో ఎందుకు డంప్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. బ్రాడీపేట సిటీ మధ్యలో పడేయడం ఏంటో నాకైతే తెలియదు మామ. అసలు ఊరు చివర ఎంతంత ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ పడేయచ్చు కదా. నేనైతే మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మామ, మీకు గనుక పెద్ద పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు తెలిస్తే జిఎంసీ వాళ్ళతో మాట్లాడి కొంచెం ఇదంతా తీసేయమని చెప్పండి మామ. ఈ ప్లేస్ డెవలప్మెంట్కి ఇచ్చినా మేము ఫీల్ అయ్యే వాళ్ళం కాదు మామ, ఎందుకంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కనీసం ఉండడానికి ఉంటుందని. కానీ ఇదంతా పాత పోలీస్ క్వార్టర్స్ అవడంతో ఎవరు పట్టించుకునే అన్న ధైర్యంతో వేసినట్టున్నారు, లేదా తెలియక వేసి ఉండొచ్చు. నేను ఎవరిని కించపరచట్లేదు ఈ వీడియోలో, ఇలా జరిగిందని మేము మీకు చెప్పుకుంటున్నాను అంతే. మీకు గనక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయమనండి. ఇది వచ్చేసి బ్రాడీపేట గురవయ్య స్కూల్ పక్క సందు, మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, మెయిన్ సిటీ సెంటర్ బ్రాడీపేట. మా వాళ్ళు అయితే నిజంగా చాలా బాధపడుతున్నారు మామ, ఎందుకంటే ఇప్పుడు అట్లాగా ఉన్న గ్రౌండ్ అన్ని తీసేసుకొని ఇల్లులు అయితే కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మ్యాచ్ ఆడాలన్నా నిజం చెప్పాలంటే కుర్రోళ్ళు భాష్యం గ్రౌండ్స్ దాకా వెళ్ళాలి ఊరి చివర. కానీ మేము అంత దూరం వెళ్ళలేక 5 ఇయర్స్ బ్యాక్ ఇదంతా నీట్ గా మేమే క్లీన్ చేసుకొని మొత్తం మట్టి మొత్తం మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి. నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. దీన్ని కొంచెం గవర్నమెంట్ దాకా వెళ్ళేదాకా కొంచెం షేర్ చేసి పెట్టండి చాలు.